ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ పోలీసుల బట్టలు ఇప్పిస్తానంటుంటే ఇక్కడ కారుమూరి నరికేస్తారంటున్నారని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడవలసిన మాటలు ఇవేనా అని ప్రశ్నించారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్లకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇక్కడ కారుమూరి ఏ విధంగా అధికారంలో ఉన్నప్పుడు రైతులని ప్రజల్ని దుర్భాషలాడాడో మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా సాక్షులు ఆ రోజు. అలాగే ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో అధికారం ఉంది, ఏదైనా చేయొచ్చు, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే అహంకారంతో ఆ రోజు ప్రజలందరినీ కూడా చులకనగా మాట్లాడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింది స్థాయి నాయకుల వరకు వారు ఇష్టం వచ్చినట్లు ఇష్టారీతిని మాట్లాడి ఈ రాష్ట్రంలో ప్రజల నుంచి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు కానీ ఏ విధంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మర్చిపోలేదు. అక్కడ ఆ పెద్ద మనిషి పోలీసులను బట్టలు ఇప్పిస్తానని చెప్తే ఇక్కడ ఈ పెద్ద మనిషి కారుమూరి వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశం అంట. అంటే ఇతని ఉనికిని కాపాడుకోవడం కోసం ఇతనిలో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ఈ తణుకు నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగిలాగా ఇతను ఓటమి చూపించి దాని నుంచి కనీసం దాన్ని పరిశీలించుకోకుండా ఈరోజు ఇళ్లలో నుంచి లాగి కొట్టేస్తాం ఇటు పక్క వాళ్ళని, గుంటూరుకి ఇటు పక్క వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కారుమూరి పోలీసులను